అందరికీ నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. షణ్ముఖ్ గారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈ విషయం పైన దేశవ్యాప్తంగా హాట్ న్యూస్ అయిపోయినది. ఇప్పుడు ఏంటంటే తెలంగాణకు సంబంధించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు బయటకు వచ్చి ఏమని ఈ యొక్క 400 ఎకరాలు హెచ్సియుకి సంబంధించిన ఆ భూమి ఏదైతే ఉందో గతంలో బాబు గారు బిల్లీరావు అనే అతనికి కట్టబెట్టేశారు. అందువల్ల దీంట్లో మాకు ప్రభుత్వానికి సంబంధించిన భూమి అంటే ఆయన కీలకంగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అసలు దీంట్లో నిజాలు ఎంత? ముందుగా కేసీఆర్ గారు కానీ ఇటు తెలంగాణ అధికార పక్షము కానీ ప్రతిపక్షము కానీ చంద్రబాబు నాయుడు గారి నామస్మరణ ఎక్కువైపోయింది. జపం జపం జపం. 2004 తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు తెలంగాణలో. ఓకే, అధికారంలో లేదు. ఇప్పుడు 2025వ సంవత్సరము అంటే 21 సంవత్సరాలు అసలు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు అంటే ఈ విభజించక ముందు మొత్తం 21 సంవత్సరాలు ప్రాతినిధ్యం లేదు తెలంగాణ ప్రాంతంలో. ఒకవేళ టీఆర్ఎస్ అప్పుడు 2014 నుంచి టైంలో కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచిన తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ లాక్కోవడం జరిగింది. 16-17 మంది ఎమ్మెల్యేలు తీసేసుకున్నారు. మరి మల్లు భట్టి విక్రమార్క గారు ఏమని మాట్లాడారు? చంద్రబాబు గారు ఢిల్లీరావు అనే ఒక వ్యక్తికి బిల్లీరావు అనే ఒక వ్యక్తికి ఏదో ఒక రావు కట్టబెట్టారు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఈ హెచ్సియు గొడవ ఏంటి? ఒకసారి మనం చూసినట్లయితే మొత్తం భూమి ప్రభుత్వ భూమి వచ్చేసి 2324 ఎకరాలు. మరి ఇప్పుడు వివాదాస్పదంగా ఇప్పటి వరకు ప్రభుత్వం వెనక్కి తీసుకున్నటువంటి భూమి అంతా 810 ఎకరాలు. ఓకే, మరి ఈ 400 ఎకరాల గొడవ ఏంటి? 2003లో చంద్రబాబు నాయుడు గారు ఐఎంజీ అకాడమీస్ భారత్ అనే స్పోర్ట్స్ కంపెనీకి ఈ భూమిని కేటాయించారు. మరి స్పోర్ట్స్ అనేది ఎంతటి ప్రాధాన్యత ఇస్తుంది మన భారతదేశంలో అంటే పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి అంశం స్పోర్ట్స్ అనేది. మరి అదేవిధంగా యువతకు ఆరోగ్యాన్ని అందించేటివి స్పోర్ట్స్. మరి ఇదే భూమిలోనే పుల్లెల గోపీచంద్ గారికి అకాడమీ ఏర్పాటు చేసుకోవడానికి ఇదే ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్థలం ఇచ్చారు కదా. అవును. మరి అదే అకాడమీ ద్వారా ఎంతమంది ఏషియన్స్ అంటే ఒలింపిక్స్కి ఎన్నికైనటువంటి ఛాంపియన్స్ ఎంతమంది ఉన్నారు? మరి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో అధికారంలో లేక ఎన్ని సంవత్సరాలు అయింటది? 2004కు ముందు వరకు చంద్రబాబు నాయుడు గారు 21 సంవత్సరాల దాకా అయింది. మరి ఈ 21 సంవత్సరాల్లో ఇదే తెలంగాణలో ఉన్నటువంటి అధికార పక్షంలో ఉన్నటువంటి గతంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అదే స్థలంలో ఏర్పాటు చేసింది వాస్తవమా కాదా? ఎప్పుడు? కోవిడ్ టైంలో, కరోనా సమయంలో. మరి ఇన్ని చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లోనే హైదరాబాద్ సిటీని ఒకవైపు హెల్త్ టూరిజము, ఒకవైపు ఐటీ ప్లాట్ఫాము, అల్టిమేట్ మరొక వైపు బయోటెక్నాలజీ, ఐటీ బయోటెక్నాలజీ హెల్త్ టూరిజం అల్టిమేట్ డెస్టినీగా హైదరాబాద్ ప్రాంతాన్ని ప్రమోషన్ చేసే దశలో స్పోర్ట్స్ను కూడా ఒక అంతర్జాతీయ స్థాయిలో తీసుకురావాలని ఒక సదుద్దేశంతో దీర్ఘదృష్టితో ఆలోచన చేసి ఆ రోజు ఇంత భూమిని ప్రభుత్వం కేటాయిస్తే మీరేం చేశారు 21 సంవత్సరాల్లో? దాంట్లో పెళ్ళిళ్ళకి ఈవెంట్లకి గచ్చిబౌలి స్టేడియంలో ఏం చేస్తున్నారండి ఈరోజు? పెళ్ళిళ్ళకి ఈవెంట్లకి ఏదన్నా సభలకు దానిలకి దీనిలకు వాడుకుంటున్నారు. మరి 21 సంవత్సరాలు అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఏమి చేసింది ఆ భూమిలో? ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీని విమర్శించట్లేదు, బీఆర్ఎస్ పార్టీని విమర్శించట్లేదు. కేవలం వీళ్ళు మల్లు భట్టి విక్రమార్క గారు అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏదో కట్టబెట్టారు చేశారు అంటున్నారు. కట్టబెట్టడం కాదండి, ఆ రోజు స్పోర్ట్స్ అభివృద్ధి చేయడానికి అంతర్జాతీయ స్థాయిలో మన వాళ్ళను ఆ కంపెనీతో ట్రైనింగ్ ఇప్పించి మన వాళ్ళను కూడా ఆ స్థాయికి తీసుకెళ్లాలని ఒక సదుద్దేశంతో ఆ రోజు భూములు ఇవ్వడం జరిగింది. సరే, మరి ఇప్పుడు మీరు 810 ఎకరాలు అయితే ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకున్నారుగా. ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చిందంటే 400 ఎకరాలు కొట్టేసే ప్రాంతం ఇప్పుడు జేసీబీలు వీళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆ నెమ్మల యొక్క రోదన, ఆ జంతువుల యొక్క రోదన అనేది ప్రతి ఒక్క మానవుడిని కలిసివేసేటువంటి అంశం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని నేను విమర్శించట్లేదు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏదో తప్పు చేశారని నేను చెప్పట్లేదు. మరి 2004లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి భూములను 2004లో రాజశేఖర రెడ్డి గారు ఆ భూమి కేటాయింపులు రద్దు చేశారు. ఏ సంవత్సరం అండి? 2003లో చంద్రబాబు నాయుడు గారు ఐఎంజీ భారత్ అనే కంపెనీకి స్పోర్ట్స్ కంపెనీకి భూములు కేటాయిస్తే 2004లో ముఖ్యమంత్రి అయినటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ భూమి కేటాయింపులు రద్దు చేశారు. ఓకే. మరి తర్వాత ఐఎంజీ అకాడమీ ఏదైతే ఉందో భారత్ అనే కంపెనీ కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళితే 18 ఏళ్ల తర్వాత ఆ భూమి తెలంగాణ ప్రభుత్వానికి చెందుతుందని తీర్పిచ్చింది. ఎన్నేళ్ళు?
18 సంవత్సరాల తర్వాత కోర్టు అది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిందని చెప్పి తీర్పు వచ్చింది. మరి ఇప్పుడు ఈ కేసు 18 ఏళ్ళు కోర్టులో ఉండడం వల్ల ఆ స్థలములో ఏదైతే ఉందో ఆ స్థలంలో భారీగా చెట్లు ఇవన్నీ పెరిగాయి. అది ఒక అడవి మాదిరిగా మారింది. ఇప్పుడు ఇక్కడ తప్పు ఎవరిది? ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూసుకుంటే కేటాయింపులు జరిగిన నాటి నుంచి రద్దు చేసిన వాళ్ళ కాటి నుంచి కోర్టులను కూడా తప్పు పట్టాల్సి వస్తుంది. ఇప్పుడు 18 ఏళ్ళు లేటుగా తీర్పిచ్చింది కాబట్టి అడవులు చెట్లు పెరిగినాయి, దాంట్లో వన్యమృగాలు వన్యప్రాణులు నివాసాలు ఏర్పరచుకున్నాయి అని చెప్పి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో హైదరాబాదు ఇన్నర్ ప్రాంతంలో అభివృద్ధి చెయ్యొద్దు అని ఎవరు చెప్పట్లేదు, ఇక్కడ చెయ్యాలి. కానీ ఆల్టర్నేట్గా ఆ వన్యప్రాణులను తరలించి వారి యొక్క సంరక్షణకు తోడ్పాటు పడి మనము తర్వాత మీరు కేటాయించండి అనేది ఎవరైనా ఒప్పుకుంటారు. నిజంగా ఈరోజు గచ్చిబౌలి ఆ ప్రాంతంలో 100 ఎకరాలు భూములు ఉండడం వల్ల ఎంత వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని జనరేట్ చేయొచ్చు ప్రభుత్వానికి అనేది డెఫినెట్గా అది స్వీకరించాల్సినటువంటి అంశమే, స్వాగతించాల్సినటువంటి అంశమే. కానీ వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారము వాటిని ఒక చోటికి తరలించి దాని తర్వాత మీరు ప్రాతిపదికన చేసి ఉండింటే సరిపోయింది. అంటే ఇంకొక ప్రశ్న అండి, అమెజాన్ అడవులు ప్రపంచానికి ఏ విధంగా అయితే ఆక్సిజన్ అందిస్తున్నాయో హైదరాబాద్కి మీరు చెప్పేటువంటి ఈ 400 ఎకరాలు అదేవిధంగా ఈ 1600 ఎకరాలు మొత్తం భూమి హైదరాబాద్కు ఆక్సిజన్ అందిస్తుంది. వన్యప్రాణులు వీటి గురించి కూడా కాదు, ఆక్సిజన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో దీనికి ఏమంటారు అంటే అడవులని మరి నేను ఇక్కడ కేవలం 400 ఎకరాలు ఉన్నటువంటి చెట్ల వల్లనే ఆక్సిజన్ వస్తూ ఉందా అంటే, మరి బంజారా హిల్స్లో ఉన్నటువంటి కేబీఆర్ పార్క్ 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు పైన 5 కిలోమీటర్ల పరిధిలో ఉంది. అది మొత్తం రౌండ్ వేసుకుని. అవును, మరి దాని ద్వారా ఆక్సిజన్ రాదా అంటే కార్బన్ డైఆక్సైడ్ వస్తుందా? మరి రోడ్డులో ఉన్నటువంటి చెట్ల వలన కార్బన్ డైఆక్సైడ్ వస్తుందా? ఆక్సిజన్ రాదా? అంటే ఇక్కడ ప్రభుత్వం అనేది డెవలప్మెంట్కి ఉపయోగించాలి ఆ స్థలాన్ని. యూనివర్సిటీ నుంచి కూడా ఇంతవరకు ఎటువంటి ప్రతిపాదనలు రాలేదు, మాకు ఇంతవరకు బార్డర్ అని చెప్పి కూడా చెప్పలేదు. అది కోర్టులో ఉండడం వలన 18 సంవత్సరాలు ఆ రకంగా చెట్లు పెరగడం వల్ల అక్కడ ఆటోమేటిక్గా చెట్లు పెరిగితే ప్రకృతిలో అనేటివి పక్షులు కానీ ఇంకోటి కానీ అక్కడ నివాసం ఏర్పరచుకుంటాయని తెలిసిన అంశము. కానీ ఇక్కడ చేసినటువంటి తప్పు ఏంటంటే వన్యప్రాణులు వారిని ఒక్క చోటికి తరలించి తర్వాత మీరు చర్యలు తీసుకుంటే ప్రతి ఒక్కరు హర్షించేవారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఆ వీడియోలు రావడంలో ప్రతి ఒక్క మనిషి అవి అరిచే తీరు ఏదైతే ఉందో చాలా బాధ కలిగిస్తుంది. చెప్పుకోలేవు బాధ, మేము ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ కూడా మమ్మల్ని నిరాశ్రయాలు చేశారు అని మానవులు సైతము ఆ విధంగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితికి రేవంత్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే యుద్ధ ప్రాతిపదికన మీరు పనులు చేస్తున్నారు, వన్యప్రాణులను సంరక్షించండి, ఇక్కడికి ఎవరికి అభ్యంతరం లేదు. తెలంగాణ ప్రాంతాన్ని ఆ యొక్క భూమి ఏదైతే ఉందో అభివృద్ధి చేసి తెలంగాణ గవర్నమెంట్ ఖజానాలోకి డబ్బు వచ్చే విధంగా సంపద క్రియేట్ చేస్తామంటే ఎవరైనా తెలంగాణ ప్రజానీకం కూడా ఒప్పుకుంటుంది. సంవత్సరానికి 15,000 కోట్ల మేర ఆదాయం వస్తుందంట. నేను ఇక్కడ చెప్పాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటి అంటే 21 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కేసీఆర్ గారు కానీ ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే మల్లు బట్టి విక్రమార్క గారు కానీ ఇంకా చంద్రబాబు నాయుడు గారి నామస్మరణ ఎందుకు వీళ్ళు చేస్తున్నట్టు? మరి కేసీఆర్ గారి ప్రభుత్వం బంగారు తెలంగాణ 9 సంవత్సరాలు, మరి ఆ బంగారు తెలంగాణలో భాగంగా మరి అదే భూమిని ఏమి చేయకూడదు, ఏమి చర్యలు తీసుకోకూడదు? మరి దాని తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మళ్ళీ లేకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే రాంకీ సంస్థకి ఇచ్చినట్టో లేకపోతే హిందూ గ్రూప్కి ఇచ్చినట్టో లేకపోతే ఇండోసోల్ కంపెనీకి ఇచ్చినట్టు 1000 ఎకరాలు ఏమీ రియల్ ఎస్టేట్ కోసం కేటాయించలేదు కదా. భారతదేశానికి తలమానికమైనటువంటి స్పోర్ట్స్ పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి స్పోర్ట్స్కి ఆ భూమిని కేటాయించారు. దానిలో కూడా మీరు వెనక్కి తీసుకున్నటువంటి భూమి 810 ఎకరాలు, మిగిలినటువంటి 400 ఎకరాల్లో ఆ కోర్టు కేసులు ఉండడం వల్ల 18 ఏళ్ల తర్వాత తీర్పు రావడం వల్ల ఈ విధంగా జరిగింది. సో మీరు చెప్తా ఉంటే అండి ఇప్పుడు స్టేడియం గురించి చెప్పారు కదా, అంటే పుల్లెల గోపిచంద్ గురించి. పుల్లెల గోపిచంద్ నేషనల్ ప్లేయర్, అంటే ఒలింపిక్స్ వరకు వెళ్ళాడు. అదేవిధంగా సైనా నెహ్వాల్ ఈ మధ్య చూసాం, పివి సింధు, సైనా నెహ్వాల్, మొత్తం ఈ యొక్క తెలంగాణ ఆంధ్ర వారే. అది కూడా బాబు గారు ఆ రోజు చేసినటువంటి పునాది. మరి ఇదే ఆ స్థలంలో గచ్చిబౌలి స్టేడియంలో కానీ ఇంకోటి కానీ ఏషియన్స్ గేమ్స్ నిర్వహించలేదా వీళ్ళు? ఆఫ్రో ఏషియన్స్ గేమ్స్ అని చెప్పేసి ఆ రోజులో కండక్ట్ చేయలేదా హైదరాబాద్లో గర్వంగా? అవునండి, ఎన్ని చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేయడం వల్ల ఇన్ని చేయగలిగాము ఆ రోజుల్లో. కానీ ఆ స్థలాన్ని ఈ విధంగా కేటాయించడం ద్వారా ఈ విధంగా కోర్టులో కేసు ఉంది, అది మాకు సంబంధించినటువంటి అంశం, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి అంశం కాదనేది కూడా విషయం కూడా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మల్లు బట్టి విక్రమార్క గారు స్పష్టంగా చెప్పాలి.
నోరు ఉంది కదా అని చెప్పేసి పారేసుకోకూడదు. వాస్తవాలు కూడా చెప్పాలి. ఇది కేటాయించారని చెప్పినప్పుడు ఆ స్థలంలో కేటాయించిన దాని ప్రకారం ఏమేమి చేశారనేది కూడా చెప్పాలా. ఆయన మీద బాధ్యత ఉంది. ఆయన కూడా ఒక ప్రజాప్రతినిధి కాబట్టి అని నేను చెప్తా ఉన్నాను. ధన్యవాదాలండి. నమస్తే అండి.